కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎనీ ఫీల్డ్. సో ఇక్కడ 2 రకాలుగా చూద్దాం. ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ కింద వచ్చేటప్పటికి. సో ఫైనాన్షియల్ కింద వచ్చేటప్పుడైతే గనుక ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ తాలూకా ప్రాపర్‌గా ఇన్స్యూరెన్స్ ప్లానింగ్ అనేటువంటిది చేసుకోవాలి. బ్యాకప్ ఫండ్స్ అనేటువంటిది ఉంచుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్స్ అనేటువంటివి ఉంచుకోవాలి. పిల్లల తాలూకా చదువుల గురించి, ఇంటి తాలూకా ఖర్చుల గురించి ఆ రెండిటిని మైండ్‌లో పెట్టుకొని బిజినెస్ చేస్తే గనుక డెఫినెట్‌లీ బిజినెస్ ఫెయిల్యూర్‌కి వచ్చేటువంటి అవకాశం ఉంటది. సో ఆ ప్రెషర్ లేకుండా ఉండడం కోసం ఏంటి అంటే ఫ్యామిలీ తాలూకా ఫైనాన్సెస్ అన్నీ కూడా సెపరేట్‌గా ఉంచుకోవడం. అండ్ అవి ఎలా అయితే గృహిణులు ఎలాగా ఉన్నారు కాబట్టి హౌస్ వైఫ్స్ ఎలాగా ఉన్నారు కాబట్టి సో వాటి బాధ్యత ప్రత్యేకించి ఫ్యామిలీలో ఉన్నటువంటి స్పౌస్ ఎవరైతే ఉంటారో లేదంటే కుటుంబ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ బాధ్యత అనేటువంటిది బిజినెస్ హెడ్ మీద పడకుండా ఉండేలా చూసుకోగలగాలి ఫస్ట్ థింగ్. సో అట్ ద సేమ్ టైం ఆ ఫైనాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హౌస్ వైఫ్స్ ఇప్పుడు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి సో ఫ్యామిలీ తాలూకా ఫైనాన్సెస్ అన్నీ కూడా అంటే ఇంటి తాలూకా బడ్జెట్ వేసుకోవడం, కిరాణా గురించి, కరెంట్ బిల్ గురించి అవన్నీ కూడా బిజినెస్ ఓనర్ మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా హౌస్ మేకర్స్ అనేటువంటి సపోర్ట్ ఇవ్వగలిగితే డెఫినెట్లీ అట్లీస్ట్ బిజినెస్ సర్వైవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. నా కమింగ్ టు ద బిజినెస్ పాయింట్కి వచ్చేటప్పటికైతే కనుక సో బిజినెస్లో కావాల్సినటువంటి టీమ్ని ఐడెంటిఫై చేసుకోగలగాలి, ప్రోడక్ట్ని ఐడెంటిఫై చేసుకోగలగాలి, సేల్స్ స్కిల్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌కి కావాల్సింది ఏంటి అంటే మేజర్గా నెట్వర్కింగ్ స్కిల్స్ కావాలి అండ్ సేల్స్ స్కిల్స్ అనేటువంటివి రెండూ కావాలి. సో నెట్వర్కింగ్ లేకపోతే బిజినెస్ గ్రో కాదు, సేల్స్ జరగకపోతే కనుక క్యాష్ ఫ్లోస్ రావు. ఈ రెండు జరగకపోతే కనుక ఖచ్చితంగా బిజినెస్ ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో మీకు కావాల్సింది ఏంటి అంటే బిజినెస్ ప్రారంభించడానికి ముందు మీ తాలూకా సర్కిల్ ఎంత ఉంది, నెట్వర్క్ ఎంత ఉంది, ఆ నెట్వర్క్లో మీ ప్రోడక్ట్కి డిమాండ్ ఎంత ఉంది, కంటిన్యూస్గా వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఉన్నారా లేదా అనేటువంటిది మీరు ఐడెంటిఫై చేయగలగాల్సి వస్తుంది. అండ్ దాంతోపాటు చిన్న బిజినెస్లకు వచ్చేటప్పుడైతే కనుక రాజు అతనే, భటుడు అతనే. సో ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీస్కి వచ్చేటప్పటికి పొద్దున్న వెళ్ళగానే మీరే షాప్ ఓపెన్ చేసుకోవడం, ఆర్డర్స్ మీరే బుక్ చేసుకోవడం, తర్వాత కస్టమర్కి సర్వీస్ ఇచ్చుకోవడం అన్నీ మీరే చేస్తే కనుక డెఫినెట్లీ బర్న్అవుట్ అయిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో మేక్ ష్యూర్ దట్ దెర్ ఈస్ అ డెడికేటెడ్ పర్సన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ సో దట్ మీరు బిజినెస్ గ్రోత్ కోసం ఆలోచిస్తారు. సర్వీస్ ఓరియంటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో లేదంటే ప్రీ సేల్స్, పోస్ట్ సేల్స్ కింద మనం చూసుకునేటప్పుడు పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో సో మీ టీంకి అప్పచెప్పొచ్చు. మీరు నెట్వర్కింగ్ అండ్ సేల్స్ మీద ఉంటే కనుక డెఫినెట్లీ బిజినెస్ గ్రో అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అంటే బిఫోర్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఇలాంటి ఒక బేసిక్ థింగ్స్ మనం ఫాలో అవ్వాలి. కానీ కొన్నిసార్లు ఆఫ్టర్ ప్రాపర్ స్ట్రాటజీ ఆల్సో ఫెయిలియర్స్ ఉంటాయి. లైక్ ఈ బ్యాంక్ ఎలాగైతే నోట్ల రద్దు చేసిన విషయం కావచ్చు, లేకపోతే సమ్ వెదర్, సమ్ కాంపిటీషన్, వాట్ ఎవర్ ద రీజన్, ఫెయిలియర్స్ తర్వాత మళ్ళీ పికప్ అవ్వాలి అంటే అసలు ఏంటి ఆప్షన్స్ అంటారు? సో ఇక్కడ ఏంటంటే ఆబ్వియస్లీ ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఉండాల్సినటువంటి మోటివేషన్ ఏదైతే ఉందో సో మోటివేషన్ పోకుండా ఉండగలగాలి. సో డెఫినెట్లీ బిజినెస్ సక్సెస్ అయినా కూడా, ఫెయిల్యూర్ అయినా కూడా సో ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఉండాల్సినటువంటి మోటివేషన్, ఆ టీమ్‌ని నిలబెట్టుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒక బిజినెస్ ఫెయిల్ అవ్వడానికి ఏంటంటే బిజినెస్ ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక ఆబ్వియస్లీ చాలా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ రోజుల్లో బిజినెస్ ఫెయిల్ అవ్వడం అనేటువంటిది చాలా సర్వసాధారణం. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మోటివేషన్ లెవెల్స్ అనేటువంటిది స్ట్రాంగ్గా ఉంచుకోవడం, తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైన్ ఆఫ్ బిజినెస్ ఏముంటుంది, నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి అనేటువంటిది ఐడెంటిఫై చేసుకోగలగాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఉన్న డబ్బులన్నీ కూడా సేమ్ ఒకటే బిజినెస్లో పెట్టేసి మొత్తం అంతా బర్న్అవుట్ అయిపోయే బదులు ఉన్నటువంటి అమౌంట్ని అంతటినీ కూడా కొంతవరకు స్మార్ట్గా డైవర్సిఫై చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఏంటంటే ఫ్రాంచైజీ టైప్ ఆఫ్ మోడల్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు మెక్‌డొనాల్డ్స్ కావచ్చు, బర్గర్ కింగ్ కావచ్చు, పిజ్జా హట్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఫ్రాంచైజీ టైప్ బిజినెస్ మోడల్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే వాటికి ట్రైనింగ్ అనేటువంటిది వాళ్ళ హెడ్ ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంటుంది. ప్రోడక్ట్ కంటిన్యూస్గా మారుస్తూ ఉంటారు. కస్టమర్ తాలూకా ట్రెండ్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి సో కోర్ కంపీటెంట్గా మనం సింగిల్ హ్యాండెడ్గా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందు ఇటువంటి ఫ్రాంచైజీస్లో స్టార్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకొని బిజినెస్ కొంతవరకు రన్ అవుతున్నది అనుకునేటప్పుడు ఆబ్వియస్లీ దెన్ వీ కెన్ స్టార్ట్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బిజినెస్. సో జనరల్గా ఇలాంటి ఫ్రాంచైజీ ఆపరేటెడ్ బిజినెస్లో ఫెయిల్యూర్ రేట్ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇలాంటి ఫ్రాంచైజీ ఆపరేటెడ్ బిజినెసెస్లో ఫెయిల్యూర్ రేట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి హెడ్ ఆఫీస్ నుంచి వచ్చేటువంటి సపోర్ట్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, సో బిజినెస్ రన్ అవ్వడానికి కొంతవరకు ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ టైప్ ఆఫ్ బిజినెసెస్ని ముందు స్టార్ట్ చేస్తే కనుక అప్పుడు పెద్ద బిజినెస్ని స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉన్నారు, వాళ్ళ తాలూకా బిజినెస్ అనేటువంటిది ఓన్లీ నెట్వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. దానికి ఎటువంటి పెట్టుబడితో కూడా పని లేదు. సో ఆబ్వియస్లీ వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్ అండ్ మాటకారితనం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ సేల్స్కి వచ్చేటప్పటికి. సో ఈ రెండు స్ట్రాంగ్గా ఉన్నాయంటే కనుక ఎవరైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ రెండిట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే
make sure that your confidence levels are strong, motivation levels are strong, and at the same time take some training on these. ఎస్ అండ్ మోర్ ఓవర్ బిజినెస్ అనగానే మనకు కొన్ని లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ముద్ర యోజన వంటి పథకాలు కూడా మనకు ఆఫర్ అంటే ఇవి ఉన్నాయి. సో వీటిని పొందాలంటే అసలు ఎలా పొందాలంటారు ఆప్షన్? సో ఇక్కడ కూడా ఏంటి అంటే గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ప్రధాన మంత్రి కాల్ ఇది రీటేక్. సో ఇక్కడ కూడా వచ్చేటప్పటికి ఏంటి అంటే గవర్నమెంట్ చాలా ట్రైనింగ్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా గవర్నమెంట్ తాలూకా ట్రైనింగ్లోనే ఉంటుంది. అండ్ ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ బ్యాంక్స్ దగ్గరికి పట్టుకెళ్తే లోన్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం కావాల్సినటువంటి సబ్సిడీస్ కావచ్చు, ఇప్పుడు మీరు చెప్పినటువంటివి సో ప్రోత్సాహకాలు ఏవైతే ఉంటాయో సో ఆ ప్రోత్సాహకాలని మనం తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ మేజర్గా ఏంటి అంటే ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసినటువంటి సర్టిఫికేషన్ ఒకటి ఇంపార్టెంట్. మనకు దాంట్లో అనుభవం ఉంది అని చెప్పేసి అని, కొంత ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి అని మనం ప్రూవ్ చేసుకోగలగాలి. అండ్ ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి మూలధనం అంటే ఈక్విటీ క్యాపిటల్ అని చెప్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి ₹1 కోటి కావాలి అంటే ఓ ₹10 లక్షలు 15 లక్షల మన తరపు నుంచి కొంత పెట్టుబడి పెట్టగలిగేటువంటి స్థాయి వరకు రావాలి. అప్పుడు మిగతా 85 లక్షలు 90 లక్షలు బ్యాంకు నుంచి వడ్డీ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆబ్వియస్లీ బ్యాంక్స్ కావచ్చు, లేదంటే గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు, మనం చేసేటువంటి బిజినెస్లో ఎంత పొటెన్షియాలిటీ ఉంది అండ్ ఎంటర్ప్రెన్యూర్కి ఎంత పొటెన్షియల్ ఉంది అనేటువంటిది రెండూ చూస్తారు. సో మనతో పాటు మనం బిజినెస్ నడపడానికి కావాల్సినటువంటి కెపాసిటీ అండ్ బిజినెస్లో ఉన్నటువంటి ప్రోడక్ట్కి ఉన్నటువంటి కెపాసిటీ కూడా చూస్తారు కాబట్టి సో ఆబ్వియస్లీ వీటికి కావాల్సినటువంటి బేసిక్ ట్రైనింగ్ ఏదైతే ఉందో సో ఆ ట్రైనింగ్ అనేటువంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ చాలా వరకు ఇవ్వడం జరుగుతున్నది. సో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కావాలంటే ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం, బ్యాంకుల నుంచి లోన్ కూడా వాళ్ళే ఈజీగా తెచ్చుకోగలుగుతారు. యా అండ్ అంటే ఏ సెక్టర్కి సంబంధించిన బిజినెస్లో మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ తక్కువగా ఉంటాయంటారు? రిస్క్ అనేటువంటిది అన్ని రకాల బిజినెస్లోని కూడా ఉంటుంది. ఏ బిజినెస్లో కూడా రిస్క్ లేదు అని చెప్పేసి అని అనుకోవడానికి లేదు. సో ఆబ్వియస్లీ రిస్క్ని తగ్గించుకుంటూ మనం బిజినెస్ని పెంపొందించుకోవడమే చాలా ఇంపార్టెంట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలి అంటే రిస్క్ని మేనేజ్ చేసుకుంటేనే బిజినెస్ సర్వైవ్ అవుతాయి. అంతేగాని రిస్క్ కంప్లీట్గా జీరో అయిపోతుంది అనుకుంటే కనుక ఏ బిజినెస్లోనూ రిస్క్ జీరో ఉండేటువంటి అవకాశం లేదు. సారీ టు ఇంటరప్ట్ అగైన్, మేబీ రిస్క్ ఫ్యాక్టర్స్ లిటిల్ బిట్ తక్కువ ఉన్న బిజినెస్ సెక్టర్స్ ఏమన్నా ఉన్నాయా? సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకునేటప్పుడు ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ తక్కువ ఉన్నట్టు అయితే కనుక మనకి ఈ ఫార్మా ఇండస్ట్రీలు అంటే ఇప్పుడు మెడికల్ షాప్స్ లాంటివి కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం ఎఫ్ఎంసీజీ అంటే కిరాణా షాపులు లాంటివి కావచ్చు. సో ఈ క్లయింట్ ఫేసింగ్ అంటే బిజినెస్ టు క్లయింట్కి డైరెక్ట్గా సర్వీసెస్ ఇచ్చేటువంటివి ఏవైతే ఉంటాయో వాటిల్లో ఫెయిల్యూర్ రేట్స్ కొంతవరకు తక్కువ ఉంటాయి. అండ్ ఫెయిల్యూర్ ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే కనుక బిజినెస్ టు బిజినెస్ ఉండేటువంటి ట్రాన్సాక్షన్స్ మధ్యన నడిస్తే కనుక అక్కడ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ B2B సెక్టర్లో ఖచ్చితంగా మనం నిలబెట్టుకోవాల్సినట్టు వచ్చినప్పుడు అయితే కనుక ఆబ్వియస్లీ నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్ అండ్ స్కేల్ ఆఫ్ ఆర్డర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంటుంది. కాబట్టి B2Bలో రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. B2Cకి వచ్చేటప్పుడైతే రిస్క్ కొంచెం తక్కువ ఉంటుంది.